ఇద్దరు పిల్లలను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ ఘటన హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో జరిగింది. తన పిల్లలు తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ తల్లి రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, తేజస్విని దంపతులకు హర్షిత్, ఆశీష్ అనే ఇద్దరు కుమారులున్నారు. 4 ఏళ్ల కింద జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చారు. గాజుల రామారం బాలాజీ లేఅవుట్లోని సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఈ కుటుంబం. సంవత్సరాల మహిళ తన ఇద్దరు పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుందని ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా మా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ జీరుమెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మైసెల్ఫ్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయింది. పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి 11 years, ఆ తల్లి పేరు తేజ 35 years, ఆశీష్ రెడ్డి 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని ఉండడం జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది, ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్రెస్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతోటి జరిగిందని భావిస్తాం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని కూడా కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం అనారోగ్య సమస్యలైనా మరి ఇంకేమైనా ఉన్నాయా? రాధిక, గాజుల రామారంలో తేజస్విని ఇద్దరి కుమారులని కత్తితో నరికి చంపి ఆ తర్వాత తను సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనని పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ప్రస్తుతము తేజస్విని నివాసం ఉంటున్నటువంటి 204 ఫ్లాట్ నెంబర్ దగ్గర ఉన్నాము. గత 4 సంవత్సరాల క్రితం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ని కొనుక్కున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే నిన్న 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తే ఆ పిల్లలిద్దరు కూడా తరచూ ఇదే ప్రాంతంలో ఆడుకుంటూ ఉంటారు. అయితే హర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి ఇద్దరూ కూడా చక్కగా ఇక్కడ వేసినటువంటి బొమ్మలు మనకు కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ రాంగ్ ఇండియన్ అని పేరు రాసి ఇక్కడ కొన్ని చిత్రాలను కూడా వాళ్ళు వేసినటువంటివి మనకు చాలా క్లియర్గా ఈ గోడల మీద కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇద్దరు పిల్లలు లేనప్పటికీ వాళ్ళు వేసినటువంటి ఈ చిత్రాలు చూస్తే ఒక్కసారిగా ఆ తండ్రి భావోద్వేగానికి గురి అవుతున్నాడు. ఇప్పటికే ఆ తండ్రి అసలు పిల్లల్ని కోల్పోవడం, ఒకవైపు భార్యని కోల్పోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నాడు. వాళ్ళు వేసినటువంటి చిత్రాలు కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. రెగ్యులర్గా ఇక్కడే ఎంతో సరదాగా అన్నాదమ్ములు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు, హర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి. అయితే నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఆ బాధను వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్గా ఇక్కడే తరచూ ఆడుకుంటూ ప్రతి ఒక్కరి ఇంటి గోడల మీద కూడా ఆ పిల్లలు వాటర్ ట్యాంక్ అని చెప్పేసి ఇక్కడ మనకి చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పెన్సిల్స్తో వాళ్ళు వేసినటువంటి చిత్రాలు. ఆ పిల్లలు ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు, కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. గత కొన్నేళ్ల క్రితమే అటు తేజస్విని బ్రదర్ కూడా సూసైడ్ చేసుకున్నారని తెలుస్తుంది. దాంతోపాటు తను మానసికంగా కృంగిపోయి తన ఆరోగ్యం బాగోలేదు, నా పిల్లల ఆరోగ్యం బాగోలేదు, నేను ఎలా ఉండాలి, ఒకవైపు భర్త నుంచి కూడా తనకి ప్రెజర్స్ ఉన్నట్లుగా కూడా ఆ లేఖలో రాశారు అని అటు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంటిని కూడా క్లోజ్ చేశారు, లాక్ చేశారు. పోలీసులు ఎవరిని లోపలికి వెళ్లకుండా క్లోజ్ టీమ్ అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసింది. లోపల పిల్లల్ని చంపేటటువంటి టైంలో కూడా ఇద్దరిని కిచెన్లో కింద గార్డెనింగ్ చేస్తున్నటువంటి ఏదైతే కొడవలి ఉంటుందో దాన్ని తీసుకువచ్చి పైకి తీసుకొచ్చి పిల్లలు గొంతు కోసి చంపేసింది. అయితే ఆ టైంలో
పిల్లలిద్దరూ ఎంత అరుస్తున్నా బయటికి అరుపులు రావడం లేదు. అన్ని డోర్స్ని క్లోజ్ చేసి కిచెన్లోనే ఈ ఘటన చేసింది. ఆ టైంలో ఎదురింటి వాళ్ళకి కానీ పక్కనుంటున్నటువంటి వాళ్ళకి ఎవరికి సౌండ్స్ వినిపించలేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. ఈ సంఘటన జరిగిన తర్వాత భయానికి గురైనటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయారు. మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఇంటినంతా కూడా బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ ఆడుకునేటువంటి ప్లేసు, పిల్లలు షూ కావచ్చు, స్కూల్కి వెళ్ళేటువంటి టైంలోనే వాళ్ళకి క్రికెట్ అంటే చాలా ఇష్టము. బ్యాట్ని బాల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆ పిల్లలు వాళ్ళ నాన్నని అడిగి ఎంతో ఇష్టమైనటువంటి క్రికెట్ ఆడడం కోసం ఈ బ్యాట్ని బాల్ని కూడా కొనిచ్చుకున్నారు పిల్లలు. కానీ ఇంకా పిల్లలు లేరు అన్న విషయాన్ని తండ్రి జాబ్కి వెళ్ళి వచ్చి తెలిసిన తర్వాత జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకొని పిల్లల్ని కూడా అత్యంత ఏ తల్లికైనా సరే పిల్లలకి చిన్న గాయం అయితేనే భరించలేదు. ఆ టైంలో ఇద్దరు పిల్లల్ని హర్షిత్ రెడ్డి ఇద్దరిని కూడా కిచెన్లోకి తీసుకువెళ్ళి పీక కోసి చంపేసినప్పుడు ఆ పిల్లలు ఆ రక్తపు స్రావంలో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలతో, చిన్న కొడుకు అప్పటికే బతికున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి టైంలోనే చనిపోయాడని చెప్తున్నారు. పెద్ద కొడుకుని చంపేటటువంటి సమయంలో చిన్న పిల్లోడు కూడా భయంతో అరుస్తున్నటువంటి టైంలో తల్లి నోటిని బయటికి సౌండ్స్ రాకుండా అడ్డుపెట్టి దాంతో పాటు బయటికి రావాలంటే ఈ డోర్స్ అన్ని క్లోజ్ చేసి సౌండ్స్ కూడా ఎక్కడ ఈ దాదాపు ఈ ఫ్లాట్ మొత్తం కూడా అంతా విండోస్ కావచ్చు, కిచెన్ డోర్స్ ఇదంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ ఉంటుంది. లోపల విజిబుల్ ఎక్కడ మనకి కనిపించదు. బయటకు కూడా వాళ్ళ అరుపులు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లి కూడా ఆ సమయంలో ఎంత జీవితం మీద విరక్తి చెంది ఉంటే ఆ పిల్లల్ని కన్న తల్లే చంపినటువంటి పరిస్థితి నెలకొని ఉంటుందో ఒకసారి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తల్లి ఆవేదన, గతంలో తన తమ్ముడు సూసైడ్ చేసుకోవడంతో పాటు ఈ పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో భర్త భార్యనే చంపినటువంటి ఘటన, ఇలాంటి ఘటనలు చూసి తను మెంటల్గా కూడా అప్సెట్ అవడంతో పాటు భర్తతో చిన్న చిన్న విభేదాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆ లెటర్ ద్వారా తెలుస్తుందని వాళ్ళు లైవ్ కొద్దిసేపు రెజ్యూమ్ లో పెడదాము, హోల్డ్ లో పెడదాము. మన ప్రతినిధి సాగర్ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ సాగర్, తేజస్విని తన పిల్లలిద్దరినీ కూడా కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపేసింది. 6 పేజీల సూసైడ్ లెటర్ని కూడా రాసింది తను. అయితే ఈ సూసైడ్ లెటర్లో తన భర్త గురించి కూడా కొన్ని విషయాలు ప్రస్తావించింది. ఏమని ప్రస్తావించింది? తేజస్విని భర్త ఏమంటున్నారు ఈ ఘటన పట్ల? రాధిక, తేజస్విని ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒక్కసారిగా హైదరాబాద్లో కలకలం రేపింది. కీలకంగా 6 పేజీల సూసైడ్ లెటర్ ఆధారంగా కూడా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మానసిక పరిస్థితి, ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణంగా, అంటే ఇద్దరు పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉండడం, తనకు కూడా కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్య, ఇద్దరు పిల్లలకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కి సంబంధించిన సమస్య ఉండడం, నోస్లో డ్రాప్స్ రావడం, అవర్స్ అంటే డైలీ వీళ్ళ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంతో ఆమె ఇద్దరు పిల్లల ఆరోగ్యం పూర్తిగా అంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే పిల్లలు ఫ్యూచర్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం పైన తల్లి తేజస్విని డిప్రెషన్లోకి వెళ్ళింది. గత కొన్ని రోజులుగా మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని చెప్పి స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ఆమె సూసైడ్ లెటర్లో కూడా ఇదే అంశాలను పేర్కొంది. భర్త పిల్లలకు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, తన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, పూర్తిగా ఆరోగ్య పరిస్థితి పైన కూడా భర్త పట్టించుకోకపోవడంతోనే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా కూడా ఆమె సూసైడ్ లెటర్లో పేర్కొన్నది. కొన్ని కీలక అంశాలను కూడా ఆ సూసైడ్ లెటర్లో 6 పేజీల సుదీర్ఘ లేఖ రాసింది ఆమె. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆమె మానసిక పరిస్థితి తనని వేధించడము, ఎందుకంటే పిచ్చి దానివి అంటూ, మెంటల్ దానివి అంటూ ఆమెని తరచూ సూటిపోటి మాట్లాడడం అనే అంశాలను కూడా ఆమె సూసైడ్ లెటర్లో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా సూసైడ్ లెటర్ ఆధారంగా అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని అత్యంత కిరాతకంగా, దారుణంగా ఆమె గొంతు కోసి కత్తితో విలవిల్లాడుతున్నటువంటి పిల్లల్ని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఆమె వాళ్ళని చంపిన అనంతరమే తాను సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన అయితే ఇంకా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. భర్త మాత్రం దీనిపైన మాట్లాడడానికి నిరాకరి
సహకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది మొత్తం ఘటన పైన. అయితే కీలకంగా గత కొన్ని రోజుల క్రితమే అమ్మమ్మ ఎవరైతే పిల్లల తేజస్విని తల్లి వాళ్ళ ఇంట్లోనే కొద్ది రోజుల క్రితం ఉండే మానసిక పరిస్థితి, తేజస్విని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లనే ఆమెను చూసుకోవడానికి పిల్లల్ని చూసుకోవడానికి కొద్ది రోజులుగా ఆమె ఉంటే, కానీ కొద్ది రోజుల క్రితమే ఆమె తిరిగి తమ సొంత ఇంటికి స్వగ్రామానికి వెళ్ళిన అనంతరం కూడా ఈ ఘటన జరగడం అనేది స్థానికంగా కొంతమంది బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాంధీ మార్చురికి మరికొద్ది సేపట్లో కుటుంబ సభ్యులు ఇటు పోలీసులు కూడా చేరుకున్న అనంతరం కూడా మృతదేహాలకు తేజస్విని ఇద్దరు పిల్లల మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అమ్మమ్మ పిల్లల్ని చూసుకున్న రోజులైతే సరిగానే ఉంటుండే, పిల్లలు కూడా బాగానే ఆడుకుంటుండే అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కానీ తేజస్విని మానసిక పరిస్థితి రోజు రోజుకి ఆమె ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళడం, పిల్లల ఆరోగ్య సమస్యలు కావచ్చు, తన ఆరోగ్య సమస్యల విషయంలోనే పూర్తిగా డిప్రెషన్ గోలైంది. భర్త కూడా పట్టించుకోవడం లేదు. ఆరోగ్య సమస్యల విషయంలో ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా మాకు ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునే నాదులు లేడు అంటే ఆమె సూసైడ్ లెటర్లో కీలకంగా పెట్టుకుంది. భర్త పైన కూడా తరచూ గొడవలు జరగడం, విభేదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆమె మరింత డిప్రెషన్కి లోనైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర్ రెడ్డి భర్త తన అత్తని ఏదైతే తేజస్విని తల్లిని కూడా తనతో పాటు అంటే ఇక్కడ గాజుల రామారంలో తమతో పాటు కొద్ది రోజులు ఉండాలని చెప్పిన నేపథ్యంలో కొద్ది రోజులు పిల్లల్ని అటు తేజస్విని చూసుకోవడానికి అమ్మమ్మ కూడా వచ్చింది. కానీ అమ్మమ్మ వెళ్ళిపోయిన కొద్ది రోజులకు ఈ ఘటన జరగడం అనేది తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. స్థానికులు ఇటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా పిల్లలని చంపడం అనేది అత్యంత దారుణంగా, అత్యంత బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి మొత్తం ఘటన పైన పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో గాంధీ మార్చురికి ఇటు కుటుంబ సభ్యులు చేరుకునే అవకాశం ఉంది. చేరుకున్న అనంతరం కూడా వీరి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్. గాజుల రామారంలోని తన ఇద్దరు పిల్లలను తేజస్విని అనే మహిళ కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపింది. తర్వాత ఆమె కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన చాలా